నిషమ్మ గారు పంపించారు, రిపోర్ట్స్ మీకు ఇచ్చారంట కదా, తీసుకురమ్మన్నారు అని చెప్పి చామంతి వెళ్ళి హాస్పిటల్లో అడుగుతుంది. ఇంకా అమ్మాయి నిషా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా చామంతి చాలా ఆర్డర్ తీసుకొని చాలా ఆవేశంగా వస్తూ ఉంటుంది. ఎలాగైనా పెళ్ళి అనుకుంటుంది. బాబు మాంగళ్య దారం చెయ్యండి అని పంతులు గారు అంటూ ప్రేమ తాళిస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ చాలా బాధగా తాళి తీసుకుంటాడు. నిషా సంతోషం హద్దులే ఉండవు. ఇంకా మెల్ల తాళి కట్టాక ప్రేమ కట్టబోతుంటాడు. ఆపండి అని చెప్పి చామంతి గట్టిగా వేసుకుంటూ వెళ్తుంది. ఒకసారి అక్కడ పెళ్ళిలో ఉన్న అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇదిగో ఈ నిషా ప్రేమ్ బాబుకి కరెక్ట్ కాదు అని చామంతి అన్న మాటకి ఎందుకు కరెక్ట్ కాదు, మల్టీ మిలియన్ కూతుతాను అని రమాదేవి కానీ పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయిన గొప్ప మనిషి కూడా అని చామంతి అన్న మాటలకి రోజా, రమాదేవి, ప్రేమ్, నిషాతో సహా అందరూ షాక్ అయిపోతుంటారు. నిషా అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పి చామంతి అన్న మాటలకి ప్రేమ్, రమాదేవి, రోజా ఇంకా షాక్ అవుతూ ఉంటారు. నిషా టెన్షన్తో చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ అలాగే నిషాని చూస్తూ ఉంటాడు. నిషా ఇంకా ఏం మాట్లాడి ఇబ్బంది పడిపోతుంటది, టెన్షన్ పడిపోతూ అంతా ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు. ఇంకా చామంతి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. ఇంకా నిషా గుట్టు బయటపడ్డాకి రిపోర్ట్స్ సహా వచ్చాయని చెప్పేసి ఆరోసారి చూపించడానికి సిద్ధమవుతుంది. ఇంకా నిషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.